హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో మనది ఏంటిదంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 సిసిఏ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ ఉంటుందా ఉండదా అనేది క్వశ్చన్ మార్క్. చాలామంది అడుగుతున్నారు నన్ను. అయితే ఈరోజు అయితే ఈ వీడియోని తీసుకుని అయితే మేము ముందరికి రావడం జరిగింది. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను, ఎప్పటికి అప్డేట్స్ అనేది అందిస్తుంటాను సిసిఏ క్యాండిడేట్స్కి. ఓకేనా? సిసిఏ కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్ ఉంటుందా ఉండదా అంటే ఉండదనే అనొచ్చు, కానీ హైయెస్ట్ ఉన్న వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది. యూఆర్ మనకు పోయిన నోటిఫికేషన్లో ఎంత ఉంది? 40 మాత్రం ఉండడం జరిగింది. ఓబీసీకి 30 ఉంది. అంటే ఇలా యూఆర్లో హైయెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది, ఓబీసీలో హైయెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది, ఎస్టీలో కూడా హైయెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఏ కేటగిరీలో అయినా మొత్తం ఒక హైయెస్ట్ ఉన్న మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. కట్ ఆఫ్కు దగ్గర ఉన్న వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది. అందరైతే భయపడుతుర్రు ఏమని, ఈసారి అయితే కట్ ఆఫ్ పెరుగుతుంది, 70+ ఉంటుంది, 60+ ఉంటుంది అని అంటుర్రు. అదంతా ఏం నమ్మకండి. హిందీ ఛానల్స్ వాళ్ళందరూ చెప్తుర్రు. అంటే అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉండవచ్చు, అట్లా ఉంటుంది కావచ్చు, కానీ మన దగ్గర మాత్రం అంత ఉండదని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 50 నుంచి 60 మధ్యలో ఉండాలి సేఫ్ స్కోర్ అన్నట్టు. 50 to 55 మధ్యలో ఓబీసీ అది యూఆర్ ఉంటుంది కావచ్చు. ఓబీసీ అనేది దానికంటే 2-3 మార్క్స్, ఎస్సీ కూడా దానికంటే 2-3, ఎస్టీ కూడా అంతే, సేమ్ ఇది అంతే. ఇక అంతే, తక్కువ ఉంటే ఎవరైతే భయపడకండి. మనకైతే ఒక హస్బెండ్స్ అయితే మనకు కామెంట్ చేయడం జరిగింది, అన్న ఇప్పుడు కొత్తగా ఎన్ఏసి సర్టిఫికేట్లో మాకు 20 మార్క్సే ఉండడం జరిగిందని అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే అంతకుముందుకు ఎగ్జామ్ కలెక్ట్ చేసేదట. ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకు తక్కువ మార్క్స్ అనేది రావడం జరిగింది. ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు తీసేయడం జరిగిందో అప్పటి నుంచి 90 ఎబో చేస్తుర్రని బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. అప్పుడు తక్కువ ఉన్నాయి, బట్ వాళ్ళైతే సిబిటీలో ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవాలి. వాళ్ళకి సిబిటీలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే ఇవి 20+ ఉన్నా కూడా వీళ్ళు 50 దాకా పెట్టడం, 50 వరకు పెడితే బెస్ట్ అనిపిస్తుంది. 50 వరకు పెడితే అయితే బెస్ట్, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, లేకపోతే కష్టమైపోతుంది. ఓకేనా? అంటే ఎన్ఏసిలో తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే సిబిటీలో ఎక్కువ తెచ్చుకోవాలి. ఎన్ఏసిలో ఎక్కువ ఉన్న వాళ్ళు సిబిటీలో కొంచెం తక్కువ వచ్చినా ఏం కాదు, కానీ అందరూ మాత్రం హై స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే మనకు జాబ్ కావాలి కాబట్టి. జాబ్ కావాలంటే అందరూ కూడా ఎక్కువ స్కోరే తెచ్చుకోవాలి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, హై స్కోర్ రావాలి. హై స్కోర్ వస్తేనే మనం జాబ్ తెచ్చుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. 1 ఇయర్ నుంచి చదివినా కూడా మనం ఒక 30 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 1 ఇయర్ ఎట్లీస్ట్ ఓన్లీ రీజనింగ్ ప్రాక్టీస్ చేసినా కూడా 30 మార్క్స్ పెట్టచ్చు. ఎందుకంటే ఈజీ ఉందని అంటారు మా ఫ్రెండ్స్ అందరు కూడా. నేను కూడా రాసిన, బట్ తర్వాత చెప్తాదంతా మాట్లాడుకున్నాం మళ్ళీ ఒక వీడియోలో. అయితే ఈ వీడియోలో అయితే కేటగిరీ వైజ్ ఉంటుందా ఉండదా అనేది అయితే ఉండదనే అనొచ్చు, బట్ కానీ హై స్కోర్లో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.